అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కానిస్టేబుల్ ఇంటికి నేరుగా హోంమంత్రి వెళ్లారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఆ కానిస్టేబుల్ కి రాఖీ కట్టారు. ఆరోగ్యం కుదుటపడి మళ్లీ డ్యూటీలో చేరతానని, దానికోసం తామంతా వేచి చూస్తున్నామని ఆ కానిస్టేబుల్ కి ధైర్యం చెప్పారు. బాగా చదువుకొని నాన్నకి మంచి పేరు తీసుకురావాలని ఆ కానిస్టేబుల్ కూతుళ్లకు సూచించారు. మనసుని హత్తుకునే ఈ సన్నివేశం విశాఖపట్నంలో శనివారం కనిపించింది. వైజాగ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కొర్లయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంటికే పరిమితమయ్యారు. ఆయన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ముందుగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఎంవీపీ నుంచి ఆటోలో బయలుదేరి ఉషోదయ జంక్షన్ వద్ద ఉన్న కానిస్టేబుల్ కొర్లయ్య ఇంటికి వెళ్లారు. తనను కొర్లయ్య ఇంటికి డ్రాప్ చేసిన ఆటో డ్రైవర్ గిరీష్ కు అనిత రాఖీ కట్టారు. అతడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కొర్లయ్య ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయనకి రాఖీ కట్టారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. మీరు అదృష్టవంతులు ఎక్కడంటే నాకు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత హోంమినిస్టర్ మేడం ప్రత్యక్షంగా చూడటం మీరు మొత్తం చూస్తారు. అందరూ ఆడపిల్లలకి తమరే కదా మేడం చెప్తున్నా, అందరూ ఆడపిల్లల తరఫున కడతాను. డౌన్లోడ్ చేసుకున్నాను. అయిపోవాలి నువ్వు డాక్టర్ అయిపోవాలి. ఓకేనా? దానికి బాగా కష్టపడి చదవాలి. నాన్నకి బాగాలేదేమో అలాంటివన్నీ మనసులో పెట్టుకోవాలి. ఓకే, నాన్న హెల్త్ కేర్ నాన్న చూసుకుంటారు, అమ్మ చూసుకుంటారు. ఆయన భగవంతుడు ఉన్నాడు. మీ ఫ్యూచర్కి మీరు పచ్చిగా చదువుకోవాలి. ఓకేనా? మరి ఏంటి మెడిసిన్స్ పరిస్థితి సర్వీస్ చేస్తున్నాడు ఆయన. ఏం చదువుకున్నాము? మేమందరూ ఉన్నామని చెప్పడానికి నీకు వచ్చాం. ఓకేనా?